వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కీలక మ్యాచ్లో తడబడ్డారు ముంబై బ్యాటర్లు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది చెన్నై. ఇక సమన్దీర్ రాణించాడు. 37 బంతుల్లో 57 రన్స్ చేశాడు. ఇక రికెల్టర్ కూడా రాణించడం జరిగింది. 37 పరుగులు చేయడం జరిగింది. సూర్య 21, జాగ్స్ 1, తిలక్ వర్మ 5, మింజ్ 5 ఇలా అట్టర్ ఫ్లాప్ షో అయితే ప్రదర్శించారు. చివరి ఓవర్లో కెప్టెన్ పాండ్యా 23 బంతుల్లో 18 మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 3 వికెట్లతో సత్తా చాటాడు సిఎస్కే బౌలర్ కాంబోజ్. కానీ దీంట్లో మాత్రం ముంబై అయితే తడబడినట్లుగానే చూడాలి. మొత్తం కూడా ఇప్పుడు 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది చెన్నై. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ మ్యాచ్ గురించిన అనాలిసిస్ ఏంటి? ముంబై సిఎస్కే మ్యాచ్ అనగానే ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. ముందు నుంచి కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జరిగేటువంటి మ్యాచ్లకు సంబంధించి మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఉండేటువంటి హైప్ చూస్తూనే ఉంటాం. అయితే ఈ హైప్ విషయంలో అంటే మామూలుగా ముంబై కానీ సిఎస్కే కానీ నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ముంబై ఆడతీరు ఈ సీజన్ కి సంబంధించి చాలా బాధాకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట ఏదైతే ఉందో, అసలు మా 5 సార్లు ట్రోఫీ గెలిచిన జట్టేనా ఇది? అంటే ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ లేదంటే జింబాబ్వే, శ్రీలంక, పాకిస్తాన్ ఇలా కొన్ని కీలక దేశాలు ఏవైతే అంతర్జాతీయ క్రికెట్ లో ప్రభావం చూపించాయో ఆ తర్వాత ఎలా అంతర్జాతీయ క్రికెట్ లో ఫేడ్ అవుట్ అవుతూ వస్తున్నాయో అలాగే ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఉందేమో అనిపించింది. ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ కానీ లేదంటే అక్కడ పిచ్ కండిషన్ కానీ వాళ్ళు కనీసం 200 పరుగులైనా కనీసం 180కి పైగా అయినా పరుగులు చేయాల్సి ఉంది. కానీ వాళ్లకు కీలకమైనటువంటి ఆటగాళ్లు విఫలం కావడం ముంబై మీద ఎక్కువగా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. అలాగే అన్షుల్ కాంబోజ్ కానీ నూర్ అహ్మద్ కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో, అలాగే జేమీ ఓవర్టన్ బౌలింగ్ కానీ ఎదుర్కొనే విషయంలో ముంబై ఒక పక్క అంటే ఆ పిచ్ కండిషన్ అర్థం చేసుకోలేకపోయింది, వాళ్ళ స్లో బాల్స్ అర్థం చేసుకోలేకపోయింది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చెన్నై చేసినటువంటి ఫీల్డింగ్ తప్పిదాలను కూడా చెన్నై క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక నమందిర్ కనుక ఇన్నింగ్స్ ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా ముంబై 115 నుంచి 120 పరుగులు మాత్రమే చేసి ఉండేది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడని మీరు అంటున్నారు, కానీ ఆ మెరుపు ఇన్నింగ్స్ కాదు, 23 బంతుల్లో 18 పరుగులు చేయడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు కూడా అతని నుంచి ఆశించిన స్థాయిలో రాలేదు. కాబట్టి ముంబై ఈ రోజు ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ సూర్య, జాగ్స్, తిలక్ వర్మ, మింజ్ వీళ్ళందరూ కూడా ఒక అటర్ ఫ్లాప్ షో ఇవ్వటానికంటే దీంట్లో కారణాలు మనం ఏం చూడొచ్చు వెంకట్? ఏం లేదు, ఆ పిచ్ విషయంలో వీళ్ళకి స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే చపాక్ కానీ లేదంటే ఈడెన్ గార్డెన్స్ కానీ గౌహతి పిచ్ కానీ లేదంటే లక్నో ఏక్నాథ్ స్టేడియం కానీ అలాగే చండీగఢ్ లో థర్డ్ పిచ్ ఏదైతే ఉంటుందో చండీగఢ్ ముల్లాన్పూర్ పిచ్ కానీ అలా ధర్మశాలలో ఉన్నటువంటి సెకండ్ పిచ్ కానీ ఈ పిచ్ మీద ఆడేటప్పుడు వీళ్ళు అంటే బ్యాటింగ్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కానీ దానికి సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహకర్తలు కానీ డగౌట్ నుంచి వచ్చేటువంటి సలహాలు కానీ వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది ముంబై బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయ్యారు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే నమందిర్ ఇన్నింగ్స్ తప్పించి ఎవరిది కూడా అందులో గొప్పగా కనపడలేదు అనేది చెప్తాను. పవర్ ప్లేలో కనీసం వాళ్ళకి 60 పరుగులు చేసేటువంటి ఛాన్స్ ఉన్నప్పటికీ పవర్ ప్లేలో వాళ్ళు ఫెయిల్ అవడం అనేది ముంబైకి చాలా మైనస్ అయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసిన చెన్నై. ఇక కీలక మ్యాచ్లో అయితే ముంబై బ్యాటర్లు తడబడ్డారు. ఇటు సుమన్దీర్ రాణించడం జరిగింది, రికెల్టర్ రాణించారు. ఇక మిగిలినటువంటి వారైతే అటర్ ఫ్లాప్ షో సూర్య, జాగ్స్, తిలక్ వర్మ మింజు విషయంలో మనం చూడొచ్చు. చివరి ఓవర్లో కెప్టెన్ పాండ్యా మాత్రం కొంత పర్లేదు అనిపించాడు. ఇక 3 వికెట్లతో సిఎస్కే బౌలర్స్ కాంబోజ్ అయితే తన సత్తా చాటాడు.